గుడ్ మార్నింగ్. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి అరకులోకి మేము వచ్చేటప్పటికి దాదాపు 4 అయింది ఎర్లీ మార్నింగ్. నిన్న 10:30కి బయలుదేరితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాం. సో మేము ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది. మేము లేచిన నుంచి చలి, ఒక రకమైనటువంటి చలితో ఉన్నది. అయినప్పటికీ కూడా అదే అయిపోయింది. ఓకే, ఇక్కడ లోకల్ పార్క్ కాదండి. అయ్యగారు ఒకసారి హాయ్ చెప్పండి. రైట్. సో మా షెల్లి అండ్ నాగలోపల్లి విజయ్, నాగలోపల్లి విజయ్ ఇద్దరు కూడా నిన్న ప్రయాణం అయితే నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ప్రయాణం అండి. ఎందుకనంటే మా దాదాపు నేను నార్త్ ఈస్ట్ ప్రయాణం చేసినప్పుడు నాది అయిపోయింది. ఎస్, ఓకే. బాబు దోశ ఎంత తొందరగిస్తే నేను అంత తొందరగా తినేస్తాను. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్. మొత్తానికి అరకుకి వచ్చేసాము. రాత్రి పడుకున్నాము. రాత్రి అంటే రాత్రి కాదు, తెల్లవారుజాము 4 o'clockకి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 4 o'clock చేరుకున్న తర్వాత మరలా మార్నింగే లేచిపోయి రెడీ అయిపోయి ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అయితే వెళ్ళే ముందు ఇదిగో బ్రేక్ఫాస్ట్ చేయడానికని ఇక్కడికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ క్యాసా వుడ్స్ ఇన్ అరకు అక్కడ ఉన్నాం అనమాట. చలి కూడా కొంచెం పర్లేదు, కానీ హైదరాబాద్ మీద ఈ చలి ఏం పర్వాలేదు. ఎందుకంటే మన హైదరాబాద్ చలి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఇది మంచుతో కూడినటువంటి చలి అయినప్పటికీ కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదనేటువంటి నా అభిప్రాయం. అయితే ఏంటంటే నేను నార్త్ ఈస్ట్ వెళ్ళినప్పుడు ఇన్ని గంటలు ప్రయాణం చేశాను. అక్కడ ఆ ప్రయాణం, ఆ పరిస్థితి అలా అవసరం పడింది. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మారేటప్పుడు ఆనియన్ రైట్, ఒక ఆనియన్ ఇక్కడ, ఒక ఆనియన్ ఇక్కడ, ఒక ప్లెయిన్ అక్కడ. ఇది ఎట్లా కనపడుతుందో రైట్. ఇది ఆనియన్ దోశ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో కొత్త టిఫిన్ ఏదన్నా అనుకున్నాను. కాకపోతే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టు. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆనియన్ దోశలో తింటాను, ఇక్కడికి వచ్చాక కూడా ఆనియన్ దోశ తింటాం. టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. చట్నీ అదిరిపోయిందండి. దోశ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, కాకపోతే వీళ్ళు తిరగేసి ఇచ్చారు. దాంతో ఏమవుతుందంటే ఆనియన్ అంతా కింద పడిపోయింది. దీని కొంచెం ఇలా మరగేసుకుంటే బాగుండేది. అది తెలియదు నాకు. దాంట్లో ఉంది, మన మీటింగ్ ప్లేస్లో కదా మనకు కావాల్సింది. డిన్నర్గా మనం ఉన్నాం. అయితే డిన్నర్ గురించి తర్వాత మాట్లాడదాం. నేను లైవ్లో ఉన్నాను. సో అయితే ఆ టైంలో మేము దాదాపు 16 గంటలు కూడా 17 గంటలు
వెహికల్లో ఉండి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ హైదరాబాద్ నుంచి అరకు రావడానికి నిన్న ఉదయం 10:30 స్టార్ట్ అయితే హైదరాబాద్లో తెల్లవారుజాము 4 గంటలకి అలా భయంకరమైనటువంటి ట్రాఫిక్. బాబు టీ కాఫీ ఉంటే ఇలా తింటుండగానే అర్జున్ కాఫీ తీసుకొస్తారు. ఓకే సంగతి. సో మీరు ఎప్పుడైనా అరకు వస్తే నేను అడ్రస్ ఇంకో ముందున్నటువంటి దాంట్లో చేశాను రాత్రి నేను దిగినప్పుడు. సో దానికి బాగుంది ఇక్కడ చక్కగా, అక్కడికి రండి. అలాగే వెంటనే ఇక్కడ కాస్త గుడ్స్ అని ఇక్కడ టిఫిన్స్, ఇది కూడా బాగుంది. తమ్ముడు ఏమనుకోకు, ఇది కట్ చేసి తెలిసావా ఒకరేనది, ఎందుకంటే టైం లేదు మాకు. నమ్మిడే తినేసారా, నేను ముందు వెళ్ళిపోయా, ఎందుకంటే నా వెహికల్ రెడీగా ఉంది. నువ్వు కూడా మన ఇద్దరం దాంట్లో పోదా. ఇదండి పరిస్థితి. కనుక పండగ టైంలో మాత్రం ట్రైన్ బుక్ చేసుకుంటే ట్రైన్లో, కారు బుక్ చేసుకుంటే కారులో రండి. కారు అంటే బస్సు, ఓన్గా ప్రయాణం చేయాలంటే చాలా చాలా కష్టపడి నిద్ర లేకుండా వచ్చాము. ఇప్పుడు రిలాక్స్గా ఉండడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్స్ నేను తర్వాత ఇస్తాను. ఇంతవరకు బాయ్. హాయ్, మేము ఇప్పుడు బయలుదేరి ప్రాంతానికి వెళ్తున్నాము. మా కొరకు వెహికల్ రెడీగా ఉంది. ఇదే వెహికల్, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వెహికల్. మీకు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఇదిగో ఈ వుడ్లాండ్ రెస్టారెంట్కి వస్తే ఇక్కడ మంచి టిఫిన్, చాలా బాగుంది టిఫిన్. వాళ్ళు చాలా చక్కగా చేస్తూ ఉన్నారు టిఫిన్ని. సో సెటప్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్లో మీరు టిఫిన్ చేయండి. టేస్టీగా కూడా ఉంది టిఫిన్. ఎంతవరకు బస్ ఇది బాగుంది అనుకుంటాను. ఏం పేరు మీ పేరు? చందు. చెప్పండి, హోటల్ గురించి ఒక 2 మాటలు చెప్పండి. మా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. టిఫిన్ అయితే బాగుంది, అదే చెప్తున్నాను నేను అందరికీ కూడా. చాలా బాగుంది, మంచిగా టిఫిన్ చేయండి అని చెప్పేసి. స్టే ఇక్కడ పక్కన ఎస్కే మీకు కూడా ఉందా? ఉన్నా సార్, రూమ్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి రేట్లు ఏం చెప్పండి? స్టార్టింగ్ 3000 నుంచి ఉంటుంది సార్. 3000 పర్ డే, 3500, 4000. ఓకే ఓకే. వితౌట్ బ్రేక్ఫాస్ట్. వెరీ గుడ్, చాలా సంతోషం. సో ఈ రూమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. 3000 అంట. ఇక్కడ అయ్యగారు కూడా ఉన్నారు, యూట్యూబర్. ఈ చెట్లు ఉన్నాయి కదండి, ఈ చెట్లు అందంగానే పెరగడం కాదు కానీ వీటి మధ్యలో ఇంకొక పాదు వెళ్తుంటుంది. ఇది ఈ పాదు, ఇది ఎట్లా పాకుతుంటుంది అనమాట. ఈ చెట్లకి ఎక్కువగా పాకిస్తుంది. ఇక్కడ ఉంది
చూపిస్తాను. ఇదిగో ఇది చూస్తే తమలపాకులా ఉంటుంది కానీ మీకు గింజలు కనపడుతున్నాయి అనుకుంటున్నా. మరి ఐ డోంట్ నో మీరు ఎంతవరకు కనపడుతున్నాయో లేదో నాకు తెలియదు. ఇవి గింజలు. ఓకే, ఎస్ కనబడుతున్నాయి. రైట్. ఇవేంటో తెలుసా, కొంతమంది ఏమన్నారంటే ఇది తమలపాకు అన్నారు, కానీ ఇది తమలపాకు కాదు, ఇది మిరియాలు. ఈ చెట్టుకి ఇలా పాకిస్తారనమాట. ఈ చెట్టుకి అది అక్కడ ఒక చెట్టు కనబడుతుంది, ఆ లాస్ట్లో దానికి చివరి వరకు వెళ్ళింది అది. సో అట్లాగా ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నిటికీ కూడా మధ్యలో ఒక గుబురులాగా కనబడుతున్నటువంటి ప్రతిదీ కూడా మిరియాల పంట. అలాగే ఈ కాఫీ మొక్కలు అనమాట, కాఫీ గింజలు. ఈ గింజల్లో నుంచే మనకి కాఫీ అనేటువంటిది తీస్తూ ఉంటారు. ఇక్కడ సాయంత్రాలప్పుడు ఉదయం వచ్చి సిట్అవుట్ బయట కూర్చుని చక్కగా మాట్లాడుకోవడానికి అటుకి కూడా ఏర్పాటు చేశారు. సో ఎవరైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రకృతిని మీరు ఎంజాయ్ చేయడానికి, సంతోషించడానికి, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో చూడడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. మరి మాతో పాటు వచ్చినటువంటి విజయ్ అలాగే చెల్లి, ఇది మంట పెడతారనమాట. రాత్రులు ఫైర్ క్యాంప్ అంటారు కదా, ఎప్పుడైనా టీమ్గా వచ్చినప్పుడు ఫైర్ క్యాంప్ వేయడం కోసమని దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ యొక్క రిసార్ట్స్ వాళ్ళు. ఈ చుట్టుపక్కల అన్ని రిసార్ట్స్ అండి, చుట్టుపక్కల అన్నీ కూడా రిసార్ట్స్. నేను మరలా టెంట్కి సంబంధించి నేను వివరాలు నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇదేమో అది సంగతి. మిగిలిన వివరాలు నేను మిగిలినటువంటి వాటిని షూట్ చేసినప్పుడు నేను తెలియజేస్తుంటాను. ఎవరైనా అరకు రావాలనుకుంటే ఈ ప్రాంతానికి రండి, ఇది చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. సో ఇప్పుడు మేము కారులో ప్రయాణం చేసి వేరొక చోటుకి వెళ్ళబోతున్నాం. ఇది బారండి. చాలామంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఈ రిసార్ట్స్లో ఉండి హ్యాపీగా ఉంటున్నారు. ఇది ఒక బెస్ట్ ప్లేస్.